సో హోటల్ కెసెంద్రా అండి, ఇది సవితా యూనివర్సిటీలో మనం ఉన్నాం. రైట్ సైడ్లో స్టూడెంట్ కార్నర్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా హోటల్ కెసెంద్రా సవితా యూనివర్సిటీ క్యాంపస్ని మనం షూట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు. శంకర్ క్యాటరింగ్, క్రసాంట్స్ కేక్స్, ద రిఫ్రెష్ జోన్. స్టూడెంట్స్ అందరూ కూర్చొని సేద్దిరుతూ ఉన్నారు. ఇక్కడ మెడికల్ పిల్లలందరూ కూడా మూవ్ అవుతూ ఉన్నారు, చూస్తున్నారు కదా. చూడండి క్యాంపస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడ మీట్ అండ్ ఈట్ అనేటువంటి ఉంది. సో దిస్ ఈజ్ సవితా కాలేజ్. సో 360 degreesలో మనకి 180 degrees యాంగిల్లో నేను షూట్ చేస్తూ ఉన్నాం. సో చూస్తున్నాం, మనకి రైట్ సైడ్ తిప్పితే ఇక్కడ ఇది క్యాంపస్ బిల్డింగ్, లెఫ్ట్లో పనేమో చూడండి సవితా ఇంజనీరింగ్ కాలేజ్. సో దిస్ ఈజ్ ద మెయిన్ వ్యూ ఆఫ్ సవితా ఇంజనీరింగ్ కాలేజ్, అటానమస్. సో ఇది యాక్చువల్గా దీన్నే డీమ్డ్ యూనివర్సిటీగా మార్చారండి. TNEA కోడ్ వచ్చేసి 1216 ఇక్కడ కనిపిస్తుంది. మొబైల్ రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇదంతా కూడా కనిపిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ బిల్డింగ్ అనేది లెఫ్ట్లో పోనీ అమ్మా, లెఫ్ట్లో లేదా దారి పోనీ, అక్కడ పోయేసి రివర్స్ తీసుకో. సో క్లౌడ్ కంప్యూటింగ్, AWS, అజ్యూర్, AI ఎనేబుల్డ్ రోబోటిక్స్, SMT అసెంబ్లీ, డ్రోన్ టెక్నాలజీ, DJI. ఈ DJI కెమెరాతో మనం షూట్ చేస్తున్నాం. ఇక్కడ దీనికి సంబంధించిన అంతా కూడా ఉంది. సిమాట్స్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఆఫీస్ అని ఉందండి. సో ఇదంతా కూడా వెహికల్ పార్కింగ్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఇది మనం సవితా ఇంజనీరింగ్ కాలేజ్, సవితా యూనివర్సిటీ బ్లాక్లో ఉన్నామండి. సో ఇదంతా కూడా ఎక్స్టర్నల్ వ్యూ కనిపిస్తుంది కదా. సో ఇది ఎక్స్టర్నల్ వ్యూ ఇలా ఉంది. గార్డెనింగ్ సెక్షన్ అంతా ఇంత కనిపిస్తుంది. సో మొబైల్ యాప్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది వీళ్ళు బోర్డు పెట్టుకున్నారు. ఇండస్ట్రీ 5.4 అని బోర్డు పెట్టారండి. ఎంబెడెడ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అని చెప్పేసి మనకు పెట్టడం జరిగింది. సో వన్స్ అగైన్ మనం క్యాంపస్ ఇంజనీరింగ్ సవితా యూనివర్సిటీకి సంబంధించినటువంటి మెయిన్ బ్లాక్ అండి ఇది ఇప్పుడు చూస్తూ ఉన్నాం. పోనీ అమ్మా ముందుకు పోనీ. లెఫ్ట్లో తీసుకో. సో ఇది సవితా హెల్త్ సైన్సెస్ బ్లాక్ ఎదురుగా మనకు కనిపిస్తుంది. వర్క్షాప్ ఆన్ ఇన్సైట్స్ ఇమేజింగ్. లెఫ్ట్లో పోతే ఏమొస్తుందమ్మా, ఇందాక మనం పోయింది వస్తుందా? అంతేనా? సో ఇదంతా కూడా బస్ పార్కింగ్ లెఫ్ట్ సైడ్లో ఉంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనకు ఒక క్లాక్ ఫేమస్ అని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి రకరకాల గార్డెనింగ్, చల్లగా ఉందండి వాతావరణం. సో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది సవితా మెడికల్ కాలేజ్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సవితా మెడికల్ కాలేజ్ సో టు ఎక్సెల్ అని చెప్పేసి మెడ్ స్టార్ సమ్మిట్ 2024 అనేది మనకు కనిపిస్తుంది. మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో సవితా యూనివర్సిటీ యొక్క బస్సులన్నీ కూడా మూవ్ అవుతూ ఉన్నాయి. సవితాలో డెంటల్ కాలేజ్ చాలా ఫేమస్ అండి. సో ఇది ఇక్కడ ఎగ్జిట్ ఉంది, మనకు రైట్ సైడ్ తీసుకునే దానికి అవకాశం ఉంటే తీసేసుకోమ్మా ముందు పక్క నుంచి. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉందండి. పని సో మనకి రైట్ సైడ్లో ఉన్నది మెడికల్ కాలేజ్, లెఫ్ట్ సైడ్లో డెంటల్ కాలేజ్. ఇది మనకు ముందుకు పోతే సవితా యూనివర్సిటీ మెయిన్ బ్లాక్ కనిపిస్తుంది. అక్కడ అడ్మిషన్ ఆఫీస్ కూడా మీకు ఉంది. సో మనం మెయిన్ బ్లాక్లోకి, అడ్మిషన్ బ్లాక్లోకి పోయేసి మన బ్లాగ్ని కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి గర్ల్స్ హాస్టల్ బిల్డింగు, అదేవిధంగా గ్రౌండ్స్ లెఫ్ట్లో పనేమో.
సో దిస్ ఈజ్ ద మెయిన్ యూనివర్సిటీ బ్లాక్ అండ్ బిల్డింగ్ ఎక్స్టర్నల్ వ్యూ మీకు కనిపిస్తుంది. మనం యూనివర్సిటీ లోపలికి వెళ్దాం ఇప్పుడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు సవితా యూనివర్సిటీ లాక్ చేస్తూ ఉన్నామండి. మీరు చూస్తున్నాం ఇక్కడ బోర్డు కనిపిస్తూ ఉంది. రామమ్మ ఒకసారి చూపిద్దురా, ఇటువైపు రండి. సో దిస్ ఈజ్ ద సెంట్రల్ లాన్. ఈ సెంట్రల్ లాన్లో మనం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ సవితా ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ అని మనకు కనిపిస్తూ ఉందండి. సవితా ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ అని మనకు కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఈ యొక్క బ్యానర్ దగ్గర మనం ఉన్నాం. ఐ లవ్ సవితా ఇంజనీరింగ్ కాలేజ్. సో యాక్చువల్గా ఇది సవితా ఇంజనీరింగ్ కాలేజ్ కాదండి. ఇప్పుడు ఇది మనం చూసుకున్నట్లయితే సవితా యూనివర్సిటీ బ్లాక్గా దీన్ని మార్చడం జరిగింది. సో నవ్ ఆన్వర్డ్స్ దిస్ ఈజ్ సవితా యూనివర్సిటీ. ఇంకా బోర్డు అయితే చేంజ్ చేయలేదు. సో ఇక్కడ ఈ బ్లాక్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు అటుపక్క డెంటల్ కాలేజ్ అంతా ఉంది. ఇదేంటండి ఈ బ్లాక్ ఏంటి? ఇదో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బ్లాక్. ట్రమ్మ ఈ బ్లాక్ చూపించు. సో ఇది అలైడ్ హెల్త్ సైన్సెస్ బ్లాక్. ఆ ఎదురు బ్లాక్ ఏంటండి? అది హాస్పిటల్. ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి డోమ్ వచ్చేసి మెడికల్ కాలేజ్, అంతే కదా. బాయ్స్ హాస్టల్ ఇక్కడ ఎటువైపు? ఇందాక అది గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ఇందాక బ్లాక్ తీసాం. మనం ఒకసారి క్యాంపస్ లోపలికి వెళ్దామండి. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఉంది, మనం లోపలికి వెళ్దాం. సో ఇది ఎంట్రన్స్లో ఉన్నటువంటి బోర్డు అండి. దీని యొక్క TNA కోడ్ వచ్చేసి అన్నా యూనివర్సిటీ. ఇది సంబంధించింది కాదు, ఇది సవితా యూనివర్సిటీగా. ఇది అటువైపు వెళ్తుంది, మనకి ఇక్కడ సవితా యూనివర్సిటీ వస్తుంది అనమాట. ఓకే ఓకే. నేను 5th ఫ్లోర్ తీసుకున్నాను. సో ఇది ఎంట్రన్స్ అండి, సవితా యూనివర్సిటీ ఎంట్రన్స్. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పేరెంట్స్ అందరూ కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇది మెయిన్ అడ్మిషన్ బ్లాక్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే సేల్ లైబ్రరీ ఉంది కదా సార్, అక్కడ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్లాక్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మీకు క్లాస్ రూమ్స్ మంచిగా అడిగారు కాబట్టి 5th ఫ్లోర్ తీసుకుంటున్నాం. ఓకే. సో మన కింద ఒక రౌండ్ తిరుగుదామా వద్దా? పైకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మన కుమార్ గారు లిఫ్ట్లో మనం 5th ఫ్లోర్కి తీసుకెళ్తున్నాడు. ఎన్నో ఫ్లోర్కి వెళ్తున్నాం అండి? మనం 5th ఫ్లోర్కి వెళ్తున్నాం. సో ఇది లిఫ్ట్ అండి, వచ్చింది లిఫ్ట్ వచ్చేసింది. మనం లిఫ్ట్లోకి వెళ్ళాం. రా మేడం గారు కూడా ఈరోజు అడ్మిషన్ తీసుకునే దానికి వచ్చారు సవితా యూనివర్సిటీలో. డాక్టర్ సుమలత మేడం. కుమార్ గారు ఎలా ఉన్నాయి అడ్మిషన్స్ అన్నీ? పర్లేదా? ఇయర్ బాగున్నాయి. ఎన్ని ఎకరాల క్యాంపస్ అండి ఇది మొత్తం? సార్ అరౌండ్ 170 acres వస్తుంది. 170 acres. ఈ పర్టికులర్ లొకేషన్ ఏమని పిలుస్తారు? తండలం సార్, సవితా యూనివర్సిటీ. తండాలం. దీనికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ ఏముందండి మనకి? మనకి మెట్రో స్టేషన్ అయితే నియరెస్ట్ అయితే మనకి కోయంబేడు దగ్గర ఉంది. కోయంబేడు. ఇక్కడ స్టిల్ కన్స్ట్రక్షన్ 2 yearsలో వస్తుంది. 4th ఫ్లోర్ వెళ్ళిపోతాం. సో ఇది మనం 4th ఫ్లోర్లోకి వచ్చామండి. ఈ టైప్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఓకే. క్లాస్ రూమ్ ఏంటంటే ఎందుకంటే 5th ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ బాగుంటాయి. అదే చూపిద్దామండి. ప్యాటర్న్ ఉంటుంది, డిఫరెన్షియేట్ క్యాంపస్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ ఉంది. ఏంటంటే ఇప్పుడు క్యాంపస్ అక్కడికి షిఫ్ట్ అవుతుంది కాబట్టి క్లియర్గా మీకు లేదు. అదే రీజన్. ఇది ఇప్పుడు ఈ సంవత్సరం షిఫ్ట్ అయిందా అండి? అంటే నేను చెప్పేసాను. పర్వాలేదు. బాబు ఒకసారి ఓవరాల్ రివ్యూ చూపిద్దురమ్మా. సో ఒకసారి ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నటువంటిది ఏదైతే ఉందండి, ఇది సవితా అలైడ్ సైన్సెస్. ఆ డోమ్ స్ట్రక్చర్ ఉన్నటువంటిది కొత్త కన్స్ట్రక్షన్ ఏముందండి కుమార్ గారు అక్కడది? హోటల్ సార్. అది హోటల్ కన్స్ట్రక్షన్. ఈ లెఫ్ట్ సైడ్లో ఆ కలర్ 3 కలర్స్లో ఉన్నటువంటి బిల్డింగ్ వచ్చి సవితా మెడికల్ కాలేజ్. ఈ ఎదురుగా ఉన్నటువంటిది ఏమో సవితా హాస్పిటల్ అండి. మనము ఇది క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఇటువైపు అంతా కూడా. రామ్మా అడిది అడ్డద్దురా. దీనికి యొక్క నియర్ బై మెట్రో స్టేషన్ కోయంబేడు అండి. కోయంబేడు దగ్గర. సో ఇప్పుడు సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మనం ఎంత దూరంలో ఉన్నామండి? సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మనం 37 kilometers లాంగ్లో ఉన్నాము. బస్సు ఉంది టు పూనమల్లి. పూనమల్లికి వచ్చి దిగాలి బస్సు అయితే. ఓకే. బస్ నెంబర్ ఎంత అండి? 101 అనే బస్ నెంబర్ కానీ ఎక్కితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి బస్సు ఉంటుంది. పూనమల్లిలో దిగాలి. పూనమల్లి నుంచి ఎంత దూరం అండి మనకి? 15 minutes డ్రైవ్ సార్. పూనమల్లి నుంచి 15 minutes. 15 minutes డ్రైవ్. రెగ్యులర్గా ఆటోస్ ఉంటాయి. రెగ్యులర్గా ఆటోస్ ఉంటాయి. అండ్
ఇప్పుడు మనకి ఇక్కడ హాస్టల్ ఫీజు ఎంత ఉంటుందండి కుమార్ గారు? హాస్టల్ ఫీజు తీసుకున్నప్పుడు స్టార్ట్ ఫ్రమ్ 85,000 స్టార్ట్ అవుతుంది టిల్ 1,32,000 దాకా. 80,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,85,000 నుంచి ఫర్ బాయ్స్ ఏసీ హాస్టల్స్. ఫర్ గర్ల్స్ తీసుకుంటే నాన్ ఏసీ అవైలబిలిటీలో ఉంది. 78,000 నుంచి టిల్ 1,15,000 దాకా ఉంది. 78,000 స్టార్టింగ్ ప్రైస్. అది ఎన్ని షేరింగ్ అండి? కావాలన్నప్పుడు నేను మీకు 4 షేరింగ్ హాస్టల్ రూమ్స్ ఉన్నాయి అక్కడ, వీడియోస్ నేను సెండ్ చేస్తాను. 4 షేరింగ్ హాస్టల్ వచ్చే 78,000. 78,000 4 షేరింగ్ నాన్ ఏసీ. 4 షేరింగ్ నాన్ ఏసీ వచ్చే 78,000. 78,900 4 షేరింగ్ నాన్ ఏసీ. ఓకే, 4 షేరింగ్ ఏసీ అయితే అండి? 4 షేరింగ్ ఏసీ తీసుకున్నప్పుడు మీకు కమ్స్ అరౌండ్ 99,000 వస్తుంది. జస్ట్ నాన్ డీలక్స్. 99,000 నాన్ డీలక్స్. నాన్ ఏసీ ఏసీ అది ఏసీ. ఏసీ స్టార్టింగ్ 99,000 నాన్ డీలక్స్. ఓకే, డీలక్స్ తీసుకుంటే మీకు 1,15,000 వస్తుంది. 1,15,000 ఏసీ 4 షేరింగ్ డీలక్స్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఈ బిల్డింగ్ ఏదైతే చేంజ్ అయిందో సార్, ఇది ఇప్పుడు ఈ సంవత్సరం పర్టికులర్గా ఇది అటానమస్, ఐ మీన్ లైక్ యూనివర్సిటీ బిల్డింగ్. ఇది అక్కడికి వెళ్ళిపోయింది బ్యాక్ సైడ్. అటానమస్ ఏమో అటువైపు వెళ్ళిపోయింది. ఓకే, సెకండ్ వరకు హాలిడేస్ అనమాట. ఓకే, ఇప్పుడు జూన్ 2 వరకు. థర్డ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడే క్లాసెస్ వస్తుంది. ఓకే, యూనివర్సిటీ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడే నడుస్తాయి ఈ బిల్డింగ్లో. యూనివర్సిటీకి అటానమస్ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు అటానమస్లో మీకు 40 మెంబర్స్ ఉంటారు పర్ క్లాస్. ఓకే, యూనివర్సిటీలో మీకు 60 మెంబర్స్ ఉంటారు. యూనివర్సిటీ క్లాస్లో ఏమో 60 మెంబర్స్ ఉంటారు. అటానమస్ ప్రైజ్గా జరుగుతుంది, ఇక్కడ ఫేస్ వైజ్గా జరుగుతుంది. ఓకే, ఇది 4 సెమిస్టర్లు సవితాలో. ఫేసెస్ 4 ఫేసెస్, 3 or 4 ఫేసెస్. ఓకే, జూన్లో వచ్చి రిపోర్ట్ అయిన వాళ్ళకి 4 ఫేసెస్ జరుగుతుంది. అదే వాళ్ళు ఒక 2 months లేట్గా రిపోర్ట్ అయిన వాళ్ళకి 3 ఫేసెస్ జరుగుతుంది. ఓకే, ఓకే, ఫేస్ వైజ్ జరుగుతుంది. ఎన్ని క్రెడిట్స్ అండి మొత్తం వీళ్ళకి? 160 క్రెడిట్స్ ఏనా? 160 క్రెడిట్స్ సేమ్ నార్మల్గానే ఉంటుంది. యాజ్ పర్ యూజీసీ ప్రకారం. సబ్జెక్ట్స్ కూడా ఏంటంటే యూజీసీ ప్రకారం మీకు ఎలా సబ్జెక్ట్స్కి ఒక క్రైటీరియా ఉంటుందో 4 క్రెడిట్స్ 3 క్రెడిట్స్ ఆ ప్యాటర్నే ఫాలో అవుతారు. ఓకే, బెటర్ అటువైపు వెళ్ళాను, నేను చూపిస్తాను మీకు. ఈ లాక్లో ఉంది. ఓకే, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అటువైపు వెళ్దాం. కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయి 5th ఫ్లోర్కి వెళ్దాం అన్నారు కదా? వచ్చేసాం కదా, ఇంకా మిగిలండి. అంతేనా? అక్కడ క్లాస్ రూమ్స్ చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్. ఓకే, ఓకే, ఇది మొత్తం 170 ఎకరాల క్యాంపస్ కదండి? 170+. ఓకే, అదంతా యూనివర్సిటీ సార్, సైడ్ అంతా మీకు. సో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి సార్ అక్కడైతే? నేను కొన్ని బ్యాడ్మింటన్ ఎవ్రీథింగ్ ఉంది సార్ అక్కడ, మీరు చూస్తున్నారు కదా. అవును, అవే తీసారా? అవును, తీసాను. అక్కడ ఉన్నది. అది కూడా మీకు నర్సింగ్ బ్లాక్ వస్తుంది సార్. ఓకే, మెడికల్ కాలేజ్ ఎన్ని బెడెడ్ హాస్పిటల్ అండి? 1000 బెడ్స్ ఉంటాయి. 1000 బెడ్ హాస్పిటల్ ఉంటుందా? సో గ్రీనరీ మాత్రం బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు కదా మీరు. పిల్లలు పెట్టాము కదా, అన్నీ తీసుకొచ్చి పెట్టేది అంటారా? ఇప్పుడు లెఫ్ట్లో వెళ్ళేసి అటు. సరే, ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయినాయండి? ఒక 20% అయిందా? ఇప్పుడు కదా సార్, మోర్ దెన్ 50% అడ్మిషన్స్ క్లోజ్ అయింది దీని యూనివర్సిటీ. 50% కంప్లీటెడ్? 100% షూర్. అంతేనా? 100% షూర్. ఇప్పుడు ఓన్లీ ఆఫ్లైన్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. ఆఫ్టర్ ద ఎగ్జామ్ రాసి వెళ్ళగలుగుతాం సార్. ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మనం అడ్మిషన్ ప్రాసెస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ అడ్మిషన్ లేవు? డైరెక్ట్ ఆన్లైన్ అడ్మిషన్స్ లేదు. క్యాంపస్కి వచ్చి ఎగ్జామ్ రాపిస్తాము. ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే ప్రొసీజర్ ఉంది. ఓకే, సో డైరెక్ట్ అడ్మిషన్స్ అనే ఆన్లైన్లో చేసుకునేదానికి లేదు ఇప్పుడు? ఎంత ఇంటేక్ ఉంటుందండి సవితా యూనివర్సిటీ బీటెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు? 2,500. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సవితా యూనివర్సిటీలో ఉన్నామండి మనం చెన్నైలో. వాళ్ళ క్లాస్ రూమ్ ఈ విధంగా ఉంది. సో ఇది గమ్మత్తుగా ఉంది కదా. క్లాస్ రూమ్ అనేది జస్ట్ ఇక్కడ ఏంటంటే 60 మెంబర్స్ కూర్చునే క్లాస్ రూము, కాకపోతే 30 మెంబర్స్ 40 మెంబర్స్ క్లాస్ రూమ్ అండి ఇది. సో ఈ రకంగా ప్రొజెక్టర్ ఉంటుంది. టీచర్ ఇక్కడ నిల్చొని క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తూ ఉంటాడు. సో వీళ్ళకి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ల్యాబ్తో కూడుకున్నటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. వాళ్ళ క్లాస్ స్ట్రక్చర్ ఇంటిగ్రేటెడ్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయని చూపిస్తాం. వాళ్ళ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఈ రకంగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నట్టుగా మన క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో ఇది క్యారిడార్ అండి. ఈ క్యారిడార్లో మనం వాక్ చేస్తూ ఉన్నాం. సో మనకి లెఫ్ట్ సైడ్ కానీ తీసుకున్నప్పుడు, ఇటువైపు లెఫ్ట్ సైడ్ మనం తీసుకున్నప్పుడు మనకి ఇది ఇంటిగ్రేటెడ్ క్లాస్ రూమ్ అనమాట. ఇంటిగ్రేటెడ్ అంటే ఓకే, సో ఇది ఇటువైపు నుంచి మనం వెళ్ళడానికి లేదండి, మనం అవతల పక్క నుంచి లోపలికి వెళ్దాం.
సో దిస్ ఈజ్ ఏ ల్యాబ్ కమ్ క్లాస్ రూమ్. ఇక్కడ క్లాస్ రూమ్ చెప్తుంటే ప్యారలల్ ల్యాబ్లో టీచర్స్. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హియర్. ఒక పక్క నుంచి టీచింగ్ నడుస్తూ ఉంటుంది, మనకు రైట్ సైడ్లో టీచర్ కూర్చునే దానికి ఉంది, ఇటు పక్క ప్రొజెక్టర్ ఉంది. సో అదేవిధంగా ఈ ప్రొజెక్టర్లో వచ్చేటువంటిదంతా కూడా పిల్లలకి ఇంటిగ్రేటెడ్ కనెక్షన్ ద్వారా వాళ్ళు చూడొచ్చు. ఓకే, సో థియరీ అండ్ ప్రాక్టికల్ టుగెదర్ ఇక్కడ వెళ్తుందన్నమాట. చూడండి ఎంత సొఫిస్టికేటెడ్గా ఇది. అసలు క్లాస్ రూమ్ అనేది మనకి ఆంధ్రాలో ఇటువంటి క్లాస్ రూమ్స్ ఉండవు. చూడండి ఎలా ఇది ఒక్కొక్క క్లాస్ రూమ్ అన్నట్టు 1 2 3 4 5 6 క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో దిస్ ఇస్ ద ఇంటిగ్రేటెడ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అలాంగ్ విత్ ద ల్యాబ్. సో ఇది సిమెంట్స్ యొక్క లైబ్రరీ అండి. ఇక్కడ కొంచెం సైలెంట్గా చిన్నగా మాట్లాడాలి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది లైబ్రరీ కాదు, మరో ప్రపంచం లాగా ఉంది. సో విల్ వాక్ త్రూ దిస్ లైబ్రరీ. సో దిస్ ఈజ్ ద లైబ్రరీ అండి. సో ఇదండి లైబ్రరీ, అద్భుతంగా ఉంది. సో ఇట్లా పిల్లలు కూర్చొని చదువుకుంటూ ఉన్నారండి, చూస్తున్నారు కదా. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ లైబ్రరీ. సో ఇది ఒక విచిత్రంగా ఉంది లైబ్రరీ కదా, ఎక్కడ చూడలేదు మనం. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైబ్రరీ. సి సవితా యూనివర్సిటీలో ఉన్నటువంటి లైబ్రరీ ఎంత అందంగా ఉందో ఒకసారి చూడండి మీరందరూ. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ లైబ్రరీ. So very very beautiful library. See the entire scenery. Excellent, good library, good ambience, superb. But silence గా చెప్పాల్సి వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇట్స్ ఏ మార్వలస్ లైబ్రరీ. థ్యాంక్ యూ.